హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే అసలు మీకు ఎంత పాజిటివ్ ఉందో, మీరు ఎంత పాజిటివ్లో ఉన్నారో, ఎంత నెగిటివ్లో ఉన్నారో ఎలా తెలుసుకోవచ్చు, మీరే ఎలా తెలుసుకోవచ్చు. అసలు ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం క్రితం వీడియోలో చెప్పుకున్నాం. మనం అందరం కూడా లక్కీ మొబైల్ నెంబరు, లక్కీ అకౌంట్ నెంబరు, లక్కీ వెహికల్ నెంబరు, లక్కీ హౌస్ నెంబర్ ఇలా అనుకుంటాం. ఆ లక్కీ ఎవరికి వర్తిస్తుందంటే మినిమం 50% పాజిటివ్ ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది. మీరు 50% కూడా పాజిటివ్ లేకుండా అవి లక్కీ 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 అని తీసుకుంటే మీకు ఎలాంటి ఉపయోగము ఉండదు. అలాగే మీరు కనుక గమనించినట్లయితే ఒక ఊరిలో ఒక బిజినెస్ బాగా రన్ అవుతుంటుంది. ఓకే, మనకు కూడా అనిపిస్తుంది ఆ బిజినెస్ రన్ అవుతుంది కాబట్టి మనం కూడా ఆ బిజినెస్ చేద్దాం అనిపిస్తుంది. ఓకే, మీరేం చేస్తారు? మంచి రోజు చూసుకుంటారు, మంచి ముహూర్తం చూసుకుంటారు, సరే ఆస్ట్రాలజీ పరంగా చూసుకుంటారు, అవసరమైతే న్యూమరాలజీ పరంగా కూడా చూసుకుంటారు. కానీ వారికి వచ్చినంత గ్రోత్ మీకు రాదు. కారణం ఏంటి? వారికి మినిమం 50% పాజిటివ్ ఉన్నట్లు, మీకు బిలో 50% పాజిటివ్ ఉన్నట్లు. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తికి ఏది అన్వయించుకోవాలన్నా పాజిటివ్ అనేది ఉండాలి. మరి లేకుంటే ఏం చేయాలి? 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని దానిని ఫుల్ఫిల్గా ఒక కోర్సులాగా రాస్తూ జన్మ వైబ్రేషన్లో జర్నీ చేస్తే 1 వారం నుంచి 10 వారాల లోపు లేదా 1 నెల నుంచి 3 నెలల లోపు పాజిటివ్ అనేది గ్రోత్ అవుతుంది బాగా. అప్పుడు మీరు ఏ పని చేసినా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఎవరికి ఎంత పాజిటివ్ ఉంది అనే విషయంలో ఖచ్చితంగా మీరు ఎడ్యుకేట్ అయి తీరాల్సిందే. అది అవ్వకుండా గనక మీరు పని ఒత్తిడిలో పడి నేను బిజీగా ఉంటున్నాను అనుకుంటూ ఏదో ఒక విధంగా పూజలో పునస్కారాలో రెమెడీసో చేసుకుంటే 1% కూడా యూజ్ మీకు ఉండదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు మీకై మీకు ఎంత పాజిటివ్ ఉంది లేదా మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా ఎంత పాజిటివ్ ఉంది ఎందుకు చూడాలి? మీరున్నారు, మీ ఇంట్లో ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు ఒక వ్యాపారం చేస్తా అన్నాడు. ఓకే, మీరు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, ఎక్కడెక్కడో నేమ్ కరెక్షన్లు చేయించారు, బాగుంటుందని అంత అయిపోయింది. కానీ ఆ నేమ్ కరెక్షన్ 14 డైమెన్షన్లు లేదు, ఆ అబ్బాయి దానిలో ఉపయోగం లేదు. మీరేంటి ఎవరి దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నాం కదా ఇంకా బిజినెస్ మొదలు పెట్టవచ్చు అనుకుంటారు. మొదలు పెడతారు, ముందుకెళ్ళదు, డౌన్ఫాల్ అవుతారు. సో ఒక లైఫ్కు సంబంధించిన అంత గొప్ప ప్రాధాన్యత గల విషయాన్ని మీరు అంత తేలిగ్గా తీసుకోవద్దండి. అందుకే ఎవరికి వారికి కానీ వారి కుటుంబంలో వారికి కానీ ఎంత పాజిటివ్ ఉందో ఎలా తెలుసుకోవాలి. ఒకవేళ పాజిటివ్ తక్కువ ఉంటే ఏం చేయాలి? కొంతకాలం మనం చేసే పని గురించి ఆగి ఆ పాజిటివ్ని పెంపొందించుకోవాలంటే నిష్ణాతులైన న్యూమరాలజిస్ట్ చేత 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో మీకై మీరు ఎంత పాజిటివ్లో ఉన్నారో తెలుసుకోవటం గురించి నేను మీకు వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మీకు ఎంత పాజిటివ్ ఉందో మీరే తెలుసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఈ 10 పాయింట్ల ద్వారా ఒక్కొక్క పాయింట్ ద్వారా 10% నెగిటివ్ వచ్చింది. ఈ పాయింట్ మీకు ఉంటే అంటే మీకు అది సబ్సెంట్గా ఉంటే ఆ 10% నెగిటివ్ మీకు ఉండదు, అంటే ఆ 10% పాజిటివ్ ఉంటుంది. ఒకవేళ అది చెప్పినట్టే ఉందనుకోండి ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది 10%.